మిస్టర్ గుప్తా, ఎంతసేపు నించుంటారు? కూర్చోండి కూర్చోండి. బాలిక, ఆ భ్రమరము ఎవరు? ఎవరంటే తొమ్మిదా? నీవెంతసేపు ఆ భ్రమరంతోనే సంభాషించుచుంటివా? అవును. ఇప్పుడు నాకున్న పర్సనాలిటీకి ఈగలతో, దోమలతో, తుమ్మిదలతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేను కదా మిస్టర్ గుప్తా. నాకెందుకో ఆ భ్రమరము మా విచిత్రగుప్తుడేమోనని సందేహముగా ఉన్నది. హా? మా గుప్తా గారా? ఆ ఆయన్ని మీరే కదా పైకి పంపించారు. ఎలా వస్తారు? ఎందుకు వస్తారు? ఏ రూపంలోనైనా వచ్చే అవకాశము మాకున్నది కదా బాలిక. అవునులేండి, మీరు ఏ రూపంలోనైనా ఉంటారు, ఎన్ని సంవత్సరాలైనా పనిచేస్తారు. మమ్మల్ని మాత్రం అర్ధాంతరంగా తీసుకెళ్లిపోతారు. మా కోపం, బాధ అస్సలు పట్టించుకోరు. మీకు అసలు మనస్సాక్షి లేదు. మేము మీలా మానవులం కాదు కదా బాలిక. మరి మాకు మానవత్వం, మనస్సాక్షులతో పనేలా? అందుకే మీరు నరకంలో పడి ఏడుస్తూ ఉంటారు. ఏమంటివి బాలిక? ఏం లేదు మిస్టర్ గుప్తా, రేపు ఈ పాటకి నేను మళ్ళీ మామూలు రూపంలోకి వచ్చేస్తాను కదా. ఎలా అయ్యేదవు? రేపేమైనా ప్రత్యేకత? హా, రేపు వినాయక చవితి కదా. మా బొజ్జ గణపయ్య నా విఘ్నాలన్నీ తొలగించి నన్ను మామూలు రూపంలోకి తీసుకొచ్చేస్తాడు. ఈ విషయము నీకెవరు చెప్పితిరి? ఎవరో చెప్పాలా ఏంటి? నాకు తెలీదా? ఎన్ని వినాయక చవితులు చేసుంటాను, ఎన్ని విఘ్నాలు తొలగిపోవడం చూసుంటాను. జై బోలో గణేష గణపతి బప్ప మోరియా. బాగున్నది బాలిక, కానీ రేపటి వరకు నీకు గండము కూడా పొంచి ఉన్నది. తెలుసు, ఆల్రెడీ చెప్పారు. అదెవరు చెప్పితిరి? మీరే. మేమా? ఎప్పుడు చెప్పితిమి? ఇప్పుడే. మేము ఇప్పుడు చెప్పగా నీవు ఎప్పుడో తెలుసునని ఎలా చెప్పితివి? అయ్యో మిస్టర్ గుప్తా, మీరు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు కదా, అది గెస్ట్ చేసి నేను చెప్పానన్నమాట. ఎందుకు మీరు అనవసరంగా ఇంత డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు? మేమా? మేము కన్ఫ్యూజ్ అవుతున్నామా? నీవే మమ్మల్ని తికమక పెట్టుచుంటివి. తికమక లేదు, మక తిక్కలేదు. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా.